ఇటీవల ఈ నెల 21 నుండి 24 వరకు చిలకలూరిపేటలో జరిగిన కళానిలయం సంస్థ వారు నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు అత్యధికంగా 13 అవార్డులను సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఈ సందర్భంగా చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు. తర్వాత కళామిత్ర మండలి జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చందు డ్యాన్స్ అకాడమీ చిన్నారులు అనేక రకాల పోటీల్లో గెలుపొందినట్లే ఈ సంవత్సరం కూడా బహుమతులను సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నృత్య దర్శకుడు టి చందును పిల్లలను అభినందించారు. అనంతరం అవార్డులను అందుకున్న వారి వివరాలను వెల్లడించారు. సూర్య కేటగిరీ సీనియర్ షోలో శాస్త్రీయ విభాగంలో ప్రథమ ద్వితీయ బహుమతులను ఎస్ హర్షిత, సిహెచ్ శ్రీజాలు, జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిని ఆర్ హన్షితలు కైవసం చేసుకున్నారు. సూర్య కేటగిరీ బృందం నాట్యంలో పి యశస్విని తృతీయ బహుమతిని పొందారు. సూర్య కేటగిరీ బృందం నృత్య రూపకంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ్ మొదటి స్థానంలో నిలిచింది. సూర్య కేటగిరీ జానపద జంట నృత్యంలో టి సాయి, ప్రజ్ఞ ఆకాంక్షలు ప్రథమ స్థానంలో నిలిచారు. సూర్య కేటగిరీ జానపదం షోలో ఎన్ ఝాన్సీ ద్వితీయ బహుమతిని పొందింది. చందు విభాగం సీనియర్స్ క్లాసికల్ షోలో ఐ భానులక్ష్మి, దీపిక ద్వితీయ బహుమతిని పొందింది. జంట నృత్యంలో బి రాజేశ్వరి, సిరి, సిహెచ్ శంతనులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. క్లాసికల్ బృందం నాట్య జూనియర్స్ విభాగంలో ఆర్ హన్షిత టీం తృతీయ బహుమతిని అందుకున్నారు. జానపదం షోలో ఎస్ హర్షిత, బి అంకితలు ద్వితీయ, తృతీయ బహుమతులను సాధించారు. జానపద బృందం నాట్యంలో శ్రీజ గ్రూప్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టి చందు, నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, కళామిత్ర మండలి జాతీయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు, డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ, అంగల్కుత్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బారావు, నూకతోటి శరత్ బాబు, కోవెలకుంట్ల బాలకోటయ్య తదితరులు పాల్గొని పిల్లలను అభినందించారు. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇక్కడికి ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 30 సంవత్సరాల నుంచి చిలకలూరిపేటలో జాతీయ స్థాయిలో మన సాంప్రదాయము సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ కళానిలయంలో చిలకలూరిపేటలో ఈ శాస్త్రీయము జానపదము నృత్య పోటీలు అద్భుతంగా జరుగుతాయి. మరి ఇది 17వ సంవత్సరం మనవాళ్ళు పార్టిసిపేషన్ చేయటం. ఇందులో భాగంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, హైదరాబాదు, మన ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల నుంచి కాంపిటీషన్లు వరుసగా 4 రోజులు 21 నుంచి 24 వరకు అద్భుతంగా నిర్వహించారు. తల్లిదండ్రులు 4 రోజులు అక్కడే రూములు తీసుకొని పౌరుషంగా పట్టుదలగా మేము సాధించాలని చెప్పి 13 బహుమతులు పొందారండి. మన చందు డ్యాన్స్ అకాడమీ 13 బహుమతులు తెచ్చారు. ఆపేక్ష కలిగింది చూస్తూ ఉంటే. మరి ఈ చిన్న ప్రెస్ మీట్కి ఇచ్చేసిన అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ముందుగా చందు డ్యాన్స్ అకాడమీ డ్యాన్సర్ నేర్పేటువంటి గురువు గారైనటువంటి త్రోవగుంట చందు గారికి, వారితో పాటు పిల్లల్ని ఇక్కడికి పంపించి నృత్యాలు నేర్పించుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకి, చక్కటి నృత్యాన్ని ప్రదర్శించి మరి ఎన్నో బహుమతులను దాదాపు 13 బహుమతులను తీసుకువచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా మరి కళామిత్ర మండలి సంస్థ తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా అంటే చిలకలూరిపేటలో 30 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నటువంటి శాస్త్రీయ జానపద నృత్య పోటీలలో గత 17 సంవత్సరాల నుంచి చందు డ్యాన్స్ అకాడమీ తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం పాల్గొనటం, అలాగే ఇదే స్థాయిలో ఈ సంవత్సరం 13 జాతీయ స్థాయి అవార్డులు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా గత కొన్నేళ్లుగా కూడా చందు డ్యాన్స్ అకాడమీ 10, 12, 15 అవార్డులు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా కేరళ వాళ్ళకి మనకి బాగా పోటీ జరగటం, అందులో కూడా అన్ని ఎక్కువగా ప్రథమ స్థాయి బహుమతులు, ద్వితీయ స్థాయి బహుమతులు మన వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ కృషిలో చందు గారి మరి ఎంతో పట్టుదలతో శ్రమించి విద్యార్థులను తయారు చేయబట్టే ఇది జరిగిందని కూడా మనస్ఫూర్తిగా నేను చందుని అభినందిస్తూ ఉన్నాను. వారి కృషికి ప్రధాన కారణం తల్లిదండ్రులు కూడా. వాళ్ళు ఎంతో శ్రమకొచ్చి ప్రతిరోజు తీసుకువచ్చి పట్టుదలతో పిల్లల్ని రోజు తీసుకుపోవటం, క్రమశిక్షణ తప్పకుండా ఎక్కడ నృత్య పోటీలు జరిగినా వాళ్ళని తీసుకొని వెళ్ళటంలో తల్లిదండ్రులు పాత్ర శ్లాఘనీయమని చెప్పక తప్పదు. అలాంటి
చందు డ్యాన్స్ అకాడమీ ఎక్కడ పోటీలు జరిగినా కూడా మరి వెళ్ళటము, వాళ్లే ప్రథమ స్థానంలో నిలవటం అనేది కూడా చాలా అందరూ గర్వించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా వారందరినీ, అటు పిల్లల తల్లిదండ్రులని, పిల్లల్ని, అలాగే వారికి నృత్యాన్ని నేర్పినటువంటి చందు డ్యాన్స్ అకాడమీ నృత్య దర్శకులు త్రావుగుంట చందు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. చిలకలూరిపేటలో గత 30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ సంగీత నృత్య పోటీలలో మన చందు అకాడమీ వాళ్ళు సాధించినటువంటి విజయానికి ఒంగోలు వాళ్ళందరూ కూడా గర్వించాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం కేరళతో పోటీపడి 13 విభాగాలలో 13 ప్రథమ బహుమతులు సాధించారు అంటే నిజంగా అది చాలా అభినందించాల్సినటువంటి విషయం, అందరూ కూడా ఆనందించాల్సినటువంటి విషయం. మనం ప్రకాశం జిల్లా అంటే మనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఒంగోలు జాతి ఎద్దు, ఇంకే ప్రపంచంలో ఎక్కడా లేదు. అట్లాగే చేమకుర్తిలో మనకి గ్రానైట్ ఉన్నది, అది కూడా ఇంకెక్కడా లేదు, అది ప్రత్యేకత. అట్లాగే ఒంగోలులో ఏ సభ జరిగినా, ఎప్పుడైనా సరే ఏదైనా విశిష్టమైనటువంటి ఒక సమావేశం జరిగినా కూడా చందు డ్యాన్స్ అకాడమీ వాళ్ళు వచ్చి అక్కడ అద్భుతంగా ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఆ సమావేశానికి అదే హైలైట్ అవుతుంది. ఒక్కోసారి సమావేశమే పేలవంగా ఉంటుంది, వీళ్ళ డ్యాన్స్ మాత్రం హైలైట్ అవుతుంది. అలాంటి వీళ్ళు ఆ కళానిలయం వాళ్ళు నిర్వహించినటువంటి సభకు వెళ్ళి, అక్కడ పోటీలకు వెళ్ళి ఆ పోటీలలో ఇన్ని ప్రైజులు సంపాదించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకు పాల్గొన్నటువంటి ఆ బాలబాలికలందరూ కూడా మెచ్చుకోదగినటువంటి వారు. వారికి భవిష్యత్తులో ఇంకా చాలా గొప్ప గొప్ప ప్రైజులు రావాలి అని చెప్పి మేము వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఇంకొక ఇద్దరి విషయం కూడా చెప్పాలి. అందులో మొట్టమొదటి చెప్పవలసినటువంటి వాడు చందు యొక్క కృషి. ఆ పిల్లల్ని తీర్చిదిద్దటంలో చందు చేసినటువంటి కృషి అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే ఓ సామెత ఉంది తెలుగులో, బంగారు పళ్ళానికైనా సరే గోడ చేర్పు కావాలి అని అంటారు. పిల్లలు ఎంత బాగా నేర్చుకునేటువంటి వాళ్ళైనా కూడా నేర్పేటువంటి గురువు గొప్పవాడైతేనే ఆ పిల్లలు ఎదగగలరు. కానీ గురువులో కనుక ఆ శక్తి లేకపోతే అది సాధ్యం కాదు. అందుకని ఆ పిల్లలందరికీ కూడా బాగా నేర్పి వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి చందుని మనందరం కూడా మెచ్చుకోవాలి. దాంతోపాటు ఒక విషయం, దీని వెనక బాలకోటయ్య కృషి చాలా గొప్పది. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నటువంటి బాలకోటయ్య గారిని కూడా అభినందిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ పిల్లల్ని సాధించటం. నమస్తే. ఈరోజు చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన చేసినందుకు గాను చిలకలూరిపేటలో ఉన్న కళానిలయం అనేటువంటి అత్యంత ప్రముఖమైన సాంస్కృతిక సంస్థ నుండి ఉత్తమమైనటువంటి బహుమానాలు పొందటం అనేది చాలా శ్లాఘనీయమైనటువంటి విషయం. ఇందుకు గాను అటు విద్యార్థినులతో పాటు ఇటు వారందరికీ కూడా చక్కని శిక్షణ ఇప్పించినటువంటి త్రోవగుంట చందుకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. వీరందరికన్నా కూడా మరీ ముఖ్యంగా మనం అభినందించవలసినటువంటిది వీరిని ఇంత చక్కగా నృత్య శిక్షణకి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని మనం మరీ ముఖ్యంగా అభినందించాలి. ఈనాడు శాస్త్రీయ నృత్యం అంటే అంత ఉత్సాహంగా ముందుకు రానటువంటి రోజులు. అలా కాకుండా అటు శాస్త్రీయ నృత్యం, ఇటు జానపద నృత్యం అన్నింటిలో కూడాను చక్కని ప్రతిభ వాళ్ళు కనపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విద్యార్థినులను ప్రతిరోజు కూడాను వారి తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొని రావటం, తీసుకొని వెళ్ళటము, అలానే ఈ సాంస్కృతిక ప్రదర్శనలకి, ఈ పోటీలకి వాళ్ళని సన్నద్ధుల్ని చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారు సాధించినటువంటి ఒక్కొక్క మెడల్ చూస్తుంటే, వారు సంపాదించుకున్నటువంటి ఒక్కొక్క మొమెంటో చూస్తూ ఉంటే వారి బరువు కన్నా ఆ మొమెంటో బరువు చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనకి. అంత పెద్ద బహుమానాలు ఇంత చిన్న వయసులోనే వాళ్ళు పొందటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారందరికీ కూడాను ఆ నటరాజస్వామి యొక్క
ఆశీర్వచనాలు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చిలకలూరిపేటలో గత 39 సంవత్సరాల నుంచి కళానిలయం శాస్త్రీయ నృత్య పోటీలు జరుగుతున్నాయి. దీంట్లో మన అకాడమీ తరఫున 17 ఏళ్ళ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం. 17 ఏళ్ళు మంచి ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా 13 ప్రైజులు గెలుచుకోవటం, అదిగాక కేరళ నుంచి బయట స్టేట్ నుంచి వచ్చారు. వాళ్ళ నుంచి మన వాళ్ళు మంచి ప్రదర్శన ఇచ్చి ప్రైజులు గెలుచుకున్నారు. దీన్ని అంతటిని ఎంకరేజ్ చేసి ఆ 3 రోజులు పేరెంట్స్ కృషి చాలా ఉంది. పిల్లల్ని దగ్గరుండి అన్నీ చూసుకొని అక్కడే రూములో ఉంటూ అని చేసుకున్నారు. అందుకని పేరెంట్స్కి తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతున్నాం. అట్లాగే ఈ ఈ దీనికి మనకి ఇచ్చేసిన మన నూనె అంకమరావు గారికి, ఆదినారాయణరావు గారికి, నాగవైరావు ఆదినారాయణ గారికి, రామచంద్ర రమేష్ గారికి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చందు డ్యాన్స్ అకాడమీ ఒంగోలు, ఈ పేరు వింటేనే ఒక ప్రభంజనం. ఒంగోలులో కాదు, చుట్టుపక్కల ఏ ప్రాంతంలో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమంలో నృత్య కార్యక్రమాలు జరపాలన్నా చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకే సాధ్యం. అటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలు చిలకలూరుపేటలో జరిగినటువంటి జాతీయ స్థాయి నృత్య పోటీలలో మన ఒంగోలుకు 13 స్థానాలు కైవసం చేసుకొచ్చినటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం. సుమారుగా నాకు తెలిసినప్పటి నుంచి చందు ఇదే రంగాన్ని ఎంచుకొని దీనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సుమారుగా 1000 మంది స్టూడెంట్స్, విద్యార్థులు ఈ విద్యాలయం నుంచి బయటికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని చందు మాస్టర్ గారు అన్నటువంటి అభిమానంతో ఆయన్ని ఎల్లవేళలా గౌరవిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు మళ్ళా నృత్య దర్శకులుగా మన సినీ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో ఉంటూ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్ని అవార్డులు సొంతం చేసుకున్నటువంటి చందు డ్యాన్స్ అకాడమీ పిల్లలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.